హీరో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. కేపీహెచ్బీ కాలనీలో మనోజ్ పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ తన సతీమణి మౌనికతో కలిసి హాజరయ్యారు. సామాజిక బాధ్యతగా తన వంతు ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంచు మనోజ్ ప్రకటించారు. ఐక్యధైర్య సేవా సమితి సంస్థను ఏర్పాటు చేశానని, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పేద ప్రజలకు నా వంతు సహాయం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టీపీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్లు, పార్టీలకు చెందిన నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితంలో ఏదైనా గెలుపుందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడే రోజున జీవితంలో మీకు సక్సెస్ అయినట్టు అప్పటివరకు కాదు. థ్యాంక్ యూ. కష్టపడి మాకు ఒక పాత చూపించారు. ఆ పాటలో మేము కూడా నడవాలి, మా తర్వాత వచ్చి మా పిల్లలు కూడా సొసైటీకి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి అభిమాన సంఘం ఏర్పాటు చేసినటువంటి వచ్చినటువంటి వేదిక మీద ప్రజలకు, ఇటువంటి యువకులకు, సోదరి